నమస్తే ఎల్జీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో జరిగిన ఎనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన పుస్తకావిష్కరణ కార్యక్రమం హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. జర్నలిస్టు డిమాండ్ డే సందర్భంగా మాచర్లలో ర్యాలీ, నిరసన కార్యక్రమం. జర్నలిస్టుల భద్రత, ఆరోగ్య సదుపాయాలు ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలని డిమాండ్. బీఆర్ఎస్ కండువా కప్పుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి 200 మంది. ఉప్పల్లో రోడ్డెక్కిన జొమాటో డెలివరీ బాయ్స్. గత 2-3 నెలలుగా కష్టానికి తగిన డబ్బులు రావడం లేదని డెలివరీ బాయ్స్ నిరసన. హైదరాబాద్ బషీరాబాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలీనం విభజన పుస్తకావిష్కరణలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని మాట్లాడారు. పత్రికలు సమాజానికి దర్పణంలా ఉండాలి. అవినీతి విషయాలను ప్రజలకు వివరించాలి. మాట్లాడే భాష హుందాగా ఉండాలి. బూతులు మాట్లాడిన నేతలు గెలవలేకపోయారు. బూతులు మాట్లాడిన నేతల నోరు మోయించేందుకు ఓటర్లే బుద్ధి చెప్పాలని సూచించారు. అసెంబ్లీలో చూద్దామంటే ఏపరెడ్డి, ప్రైవేట్ గా చూద్దామంటే ప్రభాకర్ రెడ్డి, జనంలో కలుద్దామంటే జనార్దన్ రెడ్డి, ఇంట్లో చూద్దామంటే ఇందర్సేన్ రెడ్డి. అసలు ఆయన ఎక్స్చేంజ్ రెడ్డి అని పేరు వాళ్ళేది ఆ రోజున. అంటే ఇందర్సేన్ రెడ్డి అని యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉండేవాడు. ఆయనకి బాగా ముఖ్యంగా ఉండేవాడు, ఇంట్లో విషయాన్ని చూసేవాడు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు జనంలో చూద్దామంటే ఆయన జనార్దన్ రెడ్డి, ఆయన మామూలుగా ప్రైవేట్ గా కలుద్దామంటే ప్రభాకర్ రెడ్డి గారిని మనకపేట ఎమ్మెల్యే కూడా కే ప్రభాకర్ రెడ్డి ఆయన చూస్తుండేవాడు. అసలు ఆయన ఎక్కడ పదం సరదాగా వాడిందే. నేను పత్రికలో వచ్చింది, నేను ఆ మరుసటి రోజు ఢిల్లీకి వెళ్ళాను. మరుసటి రోజు 2 రోజులు వెళితే పార్లమెంట్ లో ఈ పెద్ద పాత వాళ్ళు ఉన్నారు కదా, బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు అక్కడ. బ్రహ్మానంద రెడ్డి గారు, మేడూరు నాగేశ్వరరావు, చిట్టూరు సుబ్బారావు, వీళ్ళంతా కూర్చున్నారు. పాతకాలం అందరు పెద్దలు. ఓ ఇంకా ఎట్లా అన్నాడు ఆయన బ్రహ్మానంద గారు. ఏంది ఒకసారి చెప్పు అసెంబ్లీలో అని మన రిపీట్ చేసుకో. అంటే వార్త రాసే విధానం అవుతుందో, నువ్వు మాట్లాడమే కాదు, మాట్లాడిన దాన్ని సరిగా జనానికి చేర్చకపోతే అది దాని లక్ష్యం నెరవేరదు, దాని ప్రభావం ఎక్కువగా పడదు జనం మీద. దానికోసం ఉదాహరణ కోసం మాత్రం చెప్పాను నేను. ఈ జర్నలిజం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపు మేరకు మాచర్ల నియోజకవర్గంలో జర్నలిస్ట్ డిమాండ్ డే జయప్రదంగా నిర్వహించారు. జర్నలిస్టుల ఆరోగ్య కార్డుల రెన్యువల్, ప్రమాద బీమా పథకం పునరుద్ధరణ, జర్నలిస్టులు ఎదుర్కొన్న అనేక అపరిష్కృత సమస్యలకు పరిష్కారం కోరుతూ మంగళవారం ఉదయం 10 గంటలకు సిటీ కేబుల్ కార్యాలయం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ బత్తుల వాణికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మురళి, ఐజేయూ సభ్యులు గాడిపర్తి శ్రీను పాల్గొని మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రత, ఆరోగ్య సదుపాయాలు ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. హెల్త్ కార్డులు తక్షణమే రెన్యూ చేయాలి. గతంలో అమలైన యాక్సిడెంట్ పాలసీని తిరిగి అమలు చేయాలి. జర్నలిస్టుల వాస్తవ సమస్యలకు ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాచర్ల శాఖ సభ్యులు పాల్గొన్నారు. గత 14 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేస్తూ 3 నెలల వరకు పొడిగించుకుంటూ పోతుంది తప్ప మాకు న్యాయం అయితే మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, మీరు పై అధికారులకు కానీ లేదంటే పాలన నుంచి కానీ ఈ సమస్యను తీసుకువెళ్తే వాళ్ళ దృష్టికి వెళ్తే ఆ సమస్య పట్ల సానుకూలంగా వ్యవహరించి ఇక ముందు పొడిగించే కార్యక్రమం కాకుండా మాకందరికీ కూడా లిక్విడేషన్ కార్డు, హెల్త్ స్కీము, ప్రమాద బీమా ఇస్తారని ఆశిస్తూ న్యాయమైన కోరికలు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇలా మాచర్ల నియోజకవర్గంలో జర్నలిస్ట్ సోదరులందరూ ఉద్యమం బాటపట్టారు. వాస్తవానికి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పాలి. గత ప్రభుత్వంలో ఎట్లా అక్రియేషన్ ఇవ్వలేదు, న్యాయమైన కోరికలు తెచ్చలేదు.
హెల్త్ కార్డులు ఇవ్వలేదు, ఇంటి పట్టాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేకూరుస్తుందనే ఆలోచనతో మేముంటే ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుంది. కమిటీల పేరుతో, నివేదికల పేరుతో కాలయాపన చేస్తుంటే పుణ్యకాలం పూర్తయిపోతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టుల న్యాయమైన కోరికలు, మేము కోరడానికి కోరికలు కోరలేదు. నివేశిత స్థలం, అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు ఇవి మస్ట్. వాటిని న్యాయమైన కోరికలు తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అజయ్ తప్పు. థ్యాంక్ యూ. డియర్ కామ్రేడ్స్, గత వైసీపీ ప్రభుత్వంలో కొర్రీలు పెట్టి జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులను కుదించడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం అందరికీ, అర్హులైన అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తామని, హెల్త్ స్కీమును కొనసాగిస్తామని వాగ్దానం చేసి ఉన్నారు. కానీ 14 నెలలు కావస్తున్నప్పటికీ కూడా పొడిగించడమే, హెల్త్ అక్రిడేషన్ కార్డును పొడిగించడమే జరుగుతుంది తప్ప నూతనంగా చేరిన వాళ్ళు ఉంటారు, తర్వాత కొత్తగా సభ్యులు చేరిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఎన్నోసార్లు మంత్రుల్ని అందరినీ కలవటం, విన్నపాలు చేయటం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా రేపు ఆగస్టు 31తో వాళ్ళు ఇచ్చిన గడువు కూడా పూర్తిగా వస్తుంది. అయినప్పటికీ కూడా మళ్ళా పొడిగించడానికే సిద్ధమవుతున్నారనే సమాచారం మేరకు మేము ఆందోళన బాట పట్టాము. ఈ ఆందోళన ఈ ఒక్క రోజుతోటే సరిపోదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అందరికీ అక్రిడేషన్ కార్డులు, హెల్త్ స్కీము, తర్వాత ప్రమాద బీమా మొత్తం పునరుద్ధరించాలని, కొనసాగించాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో 3 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తుంటే ఇతర పార్టీ దిగువ శ్రేణి నాయకులు బీఆర్ఎస్ గూటికి చేరుతున్న వైనం. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం చలంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ నుంచి సుమారు 200 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆహ్వానించారు. అనంతరం జైపాల్ యాదవ్ మాట్లాడుతూ కొత్తగా పార్టీలోకి చేరిన వారికి సముచిత స్థానం, గౌరవం ఇవ్వబడుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం 9 మందితో కమిటీ వేయడం జరిగిందని, నిష్పక్షపాతంగా కమిటీ వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్, మాజీ బీఆర్ఎస్ సర్పంచ్లు ఎల్ నరసింహారెడ్డి, కృష్ణయ్య, ఉప సర్పంచ్ జైపాల్ రెడ్డి, పార్టీ నాయకులు దర్శన్ రెడ్డి, గంప శ్రేణు, ప్రవీణ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కమిషనర్ చేసి ఆ విధంగా మొత్తం కూడా డైవర్ట్ చేయడానికి ఈ విధంగా పార్టీస్ కాంగ్రెస్ చేస్తుంది. దయచేసి అర్థం చేసుకుని ఈ కాంగ్రెస్ వాళ్ళు మాయమాటలు చెప్తారు, కొంతమంది ఎగేస్తారు గ్రామాలు. నీకేమైనా నువ్వు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాడు. గ్రామ పంచాయతీ ఎస్టీలకే ప్రజల పక్షాన వచ్చినటువంటి పదవులకు ఈ 9 మంది కమిటీ సభ్యులు అన్ని మండలాలు అధివేశం చేస్తున్నాం. కాబట్టి ఈ 9 మంది సభ్యులు నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, న్యాయంగా, ధర్మంగా ఎంపిక చేయడం జరుగుతుందని విషయాన్ని మీరైతే నాకు అందరూ కూడా కుటుంబ సభ్యులే, అందరూ కూడా సమానమే. నేను ఏ ఒక్కరిపై కూడా పక్షపాతం వహించను, ఏ ఒక్కరిపై కూడా మొగ్గు చూపను. నేను ఇలా ప్రామిస్ చేస్తున్నాను. ఈ కమిటీకి బాధ్యత చెప్తున్నాను. ఈ కమిటీ నిర్ణయం ఉప్పల్లో రోడ్డెక్కిన జొమాటో డెలివరీ బాయ్స్ గత 2-3 నెలలుగా కష్టానికి తగిన డబ్బులు రావడం లేదని, ఇచ్చే ఇన్సెంటివ్లు కూడా ఇవ్వడం లేదని జొమాటో యాజమాన్యంపై డెలివరీ బాయ్స్ నిరసన. 12-14 గంటల డ్యూటీ చేసిన 500 రూపాయలు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన జొమాటో డెలివరీ బాయ్స్ కి ఉండే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదని, డెలివరీ చేస్తూ ఉండగా ప్రమాదాలకు గురైన వైద్యం కోసం ఇన్సూరెన్స్ లేని పరిస్థితి అవుతున్నారు. గత 5-6 సంవత్సరాలుగా జొమాటోలో పనిచేస్తున్నా, వర్షంలోనే పనిచేస్తాము, వర్షానికి డెలివరీ
డెలివరీ బాయ్స్ కి ఇవ్వాలని టారిఫ్లు కస్టమర్ పై ఎక్కువగా వేస్తారు. వర్షంలోని డెలివరీ బాయ్స్ కి వచ్చే అధిక టారిఫ్ డబ్బులు కూడా జొమాటో యాజమాన్యమే తీసుకుంటుందని డెలివరీ బాయ్స్ ఆరోపణ. నిరసన వ్యక్తం చేసే క్రమంలో పోలీసు కేసులు పెడతామని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టానికి తగిన డబ్బులు, ఇన్సెంటివ్లు, ఇన్సూరెన్స్ ఇవ్వాలని డెలివరీ బాయ్స్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రోజున రాజాపేట మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఎనాని ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది అందరూ రెగ్యులర్ విధులకు హాజరవుతున్నారా లేదా అని ఆరా తీశారు. రోజుకి ఓపీకి ఎంతమంది వస్తున్నారని, ఇప్పటి వరకు ఎంతమంది నమోదయ్యారని మెడికల్ ఆఫీసర్ ని అడిగారు. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా అంటువ్యాధులకు సరిపడా మందులు నిల్వ ఉంచాలన్నారు. ఆసుపత్రికి వచ్చిన మహిళా పేషెంట్స్ వద్దకు వెళ్లి ఎందుకు వచ్చారని, డాక్టర్ ఏం చెప్పారని, మందులు ఇక్కడే ఇచ్చారా అని, ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గదులు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో కూడా తగ్గిపోయినాయి కదా, ఈ పనులు అనేది తగ్గిపోయినాయి. మరీగా తప్పితే వేరే వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండటం, బెడ్ రిస్క్ పడుకోవటం, కదలకుండా ఉండటం, వీటన్నిటితోటే మనకి సర్జరీలోకి పోతుంది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ బండలో హత్య జరిగింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లమ్మ బండ గుడ్విల్ హోటల్లో జరిగిన హత్య కేసుకు సంబంధించి వివరాలు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 4 వ్యక్తులు ఆటోలో వచ్చి హోటల్లో ఉన్న ముషీరాబాద్ కు చెందిన రౌడీ షీటర్ ఎండి మహబూబ్ ను 3 కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారని తమకు సమాచారం అందిందని అన్నారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాలని తెలిపారు. ఎండి మహబూబ్ గతంలో రౌడీ షీటర్ అని, అతని వివిధ పోలీస్ స్టేషన్లో 13 కేసులు ఉన్నాయని, అందులో ఎక్కువగా దొంగతనం కేసులతో పాటు పటాన్ చెరువులో హత్య కేసులో సైతం నిందితుడిగా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు. 4:15 4:20 ప్రాంతంలో మా ఇన్స్పెక్టర్ జగదగిరిగుట్టకి ఒక హోటల్ ఇక్కడి నుంచి కాల్ వచ్చింది. అదేవిధంగా డైల్ 100 నుంచి కూడా మాకు పబ్లిక్ కూడా కాల్ చేసినారు. ఆ కాల్ సారాంశం ఏంటంటే, ఒక 4 వ్యక్తులు ఇక్కడ ఈ గుడ్విల్ హోటల్ ఎల్లమ్మబండ ఏరియాలో ఉంది, జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇక్కడ గొడవ పడుతున్నారు. అందులో 3 వ్యక్తులు ఒక వ్యక్తిని పవర్ చేసి ఒక ఆయుధంతో అతన్ని కొట్టి చంపినారని ఆ కాల్ సారాంశం. దాంతో ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్, మా ఏసీపీ, నేను వచ్చి చూడగా ఇక్కడ ఒక 35 సంవత్సరాల వ్యక్తి, ఇతని పేరు నేను తర్వాత ఎంక్వైరీ చేసి మాకు తెలిసింది ఎండి మహబూబ్. ఇతని మీద మళ్ళీ తర్వాత ఎంక్వైరీలు చేయగా ఇతను ఒక రౌడీ షీటర్, ముషీరాబాద్ ఏరియాలో ఉంటాడు. ఇతని మీద ఆల్రెడీ ఒక 13 కేసులు ఉన్నాయి అని కూడా తెలిసింది. అందులో ఎక్కువగా దొంగతనం కేసులు, పటాన్ చెరువులో ఒక మర్డర్ కేసు ఉంది, తర్వాత 435, 436 సెక్షన్స్ కింద ఒక కేసు కూడా ముషీరాబాద్లో ఉంది. దాదాపుగా 13 కేసులు ఉన్నాయి ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఈ కేసు ఇది 4:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఒక ఆయుధంతో, పదునైన ఆయుధంతో, కత్తితోటి ఇతన్ని కొట్టి చంపడం జరిగింది. ఇప్పటి వరకు మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం అయితే మేము ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేట్ అండి. నిందితుల్ని త్వరలోనే పడుకుంటాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. హత్యగల కారణాలు ఏమేమి ఉన్నాయి? హత్యగల కారణాలు కూడా వెరిఫై చేయాల్సి ఉంది, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ చేశాక మేము వెరిఫై చేస్తాం. మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం మేరకు 3 పాల్గొన్నట్టుగా తెలిసింది. చూసిన వాళ్ళు చెప్పి ప్రత్యక్ష సాక్షుల కారణాలు ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది, చేస్తాం. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మారుతి బొలెనో కారుకు వెనక నుండి టయోటా ఫార్చునర్ కారు ఢీకొనడంతో లారీపైకి దూసుకెళ్లిన కారు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీని ఢీకొన్న మారుతి బొలెనో కారు అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రోజు బీజాపూర్ రహదారిపై మృగవాణి సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి. మంగళవారం సరదాగా క్రికెట్ ఆడదామని హైదరాబాద్ నుండి మొయినాబాద్ వస్తున్న సమయంలో బొలెనో కారును వెనక నుండి టయోటా ఫార్చునర్ కారు అతివేగంతో ఢీకొనడంతో ఎదురుగా వస్తున్న బీప్ లారీని ఢీకొంది. మారుతి బొలెనో కారులో ఉన్న డ్రైవర్ మృతి. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డుపై యాక్సిడెంట్ కావడంతో బీజాపూర్ రహదారిపై గంటసేపు నిలిచిపోయిన వాహనాలు.
అన్న. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తలుగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పునాస విత్తనాలు వేసుకోవడం అనేది ముగిసింది. అదేవిధంగా వరి నారుమళ్లు వేసుకున్నారు. చాలా వరకు నాట్లు కూడా వేసుకోవడానికి రైతులు భూములను సన్నద్ధం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎరువులు, డిఏపి, యూరియా రైతులకు అవసరం అవుతున్నాయి. యూరియా కొరత అనేది మార్కెట్లో విరివిగా ఉందని ప్రచారంలో ఉంది. దాన్ని సాకుగా చూపించి రైతుకు 2 బస్తాలు మాత్రమే యూరియా సరఫరా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సరిపోదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా భావించి ఆయా రాష్ట్రాలకు అవసరాల రీత్యా అవసరమైనంత యూరియాను సరఫరా చేయాలి. ఎలాంటి ప్లాన్లు లేకపోవడం వల్ల బయట నుండి దిగుమతి కావాల్సినటువంటి యూరియా అందకపోవడం వల్ల యూరియా కొరత ఏర్పడింది. అందుకని వీటన్నింటినీ కూడా రైతాంగానికి ప్రజలకి వివరించాల్సినటువంటి బాధ్యత మా మీద పడింది. మా సంఘంగా మేము వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ ప్రభుత్వ లోపాలని, ప్రభుత్వ విధానాల్ని ప్రజలకు చూపించడంలో కానీ మా ప్రయత్నం చేయాలా. అందుకనే ఇక్కడ జరగబోయేటువంటి మహాసభ 25, 26 తారీఖులలో ఆ సభలు మంచి జరగడానికి కావాల్సినటువంటి సహకారం అందరినీ అర్జిస్తున్నాం. అట్లే ఆ సభని జయప్రదం చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో రైతుల్ని, రైతాంగాన్ని అందరినీ కూడా వచ్చి జయప్రదం చేయడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం. ఆ 25, 26 తారీఖు జరిగే సభలు రైతాంగానికి, ప్రజలకి చేతినిచ్చే విధంగా వాళ్ళ కోసం జరుగుతున్న పోరాటాల వెలుగులో అందరూ నిమగ్నం కావాలని చెప్పి కోరుతూ భద్రాచలం మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెలం వెంకట్రావు పాల్గొన్నారు. భద్రాచలం మండలంలోని ప్రజలకు నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన అర్హులకు ఎంఆర్ఓ డి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెలం వెంకట్రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం డిటి రాజులు గారు, ఆర్ఐ నరసింహారావు, మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకుల, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 9వ వార్డు కౌన్సిలర్ దండబోయిన అనిల్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేసిన వికలాంగులకు ఇచ్చే పెన్షన్ ఈ నెల నుంచి కంటి ధృవీకరణతో వృద్ధాప్య వికలాంగుల పెన్షన్ ఇవ్వడం ప్రారంభించడంతో వికలాంగుల కాలనీలోని గుడ్డివారు ఆందోళన చెంది మాకు కళ్లు లేవు కనుక మాకు వేలిముద్ర ద్వారా పెన్షన్ ఇవ్వాలి, అంతేకాకుండా గతంలో లాగే మా వికలాంగులకు వికలాంగుల కాలనీలోనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన వికలాంగులు, వారికి అండగా మాజీ 9వ వార్డు కౌన్సిలర్ దండబోయిన అనిల్ యాదవ్ 9వ వార్డులో గతంలో పెన్షన్ ఇచ్చేది, ఇప్పుడు సిగ్నల్ రావడం లేదని అందుకే పెన్షన్ ఇవ్వడం బంద్ చేశామన్నారని, వారు బంద్ చేయడంతో వికలాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నామని, అంతేకాకుండా గుడ్డివారు అందరూ తీసుకున్న తర్వాత మీరు తీసుకోవాలని పెన్షన్ ఇచ్చే వ్యక్తి హేళ్లతో అనడం, అంతేకాకుండా వారికి ఇచ్చే పెన్షన్ లో 16 రూపాయలు ఇవ్వడం లేదని మున్సిపల్ కమిషనర్ ముందు వారి బాధలు చెప్పడంతో మున్సిపల్ కమిషనర్ వెంటనే సంబంధిత వ్యక్తిని పిలిచి వికలాంగులకు వారి కాలనీలోనే పెన్షన్ ఇవ్వాలని వికలాంగుల ఆవేదన అర్థం చేసుకుని సదరు వ్యక్తిని ఆదేశించాడు. అంతేకాకుండా వికలాంగులు ఇంకోసారి ఇలా ధర్నాలకు దిగకుండా మున్సిపల్ అధికారులు పెన్షన్ ఇచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు మున్సిపల్ కమిషనర్ లింగస్వామి. టీజీఈపీ సెట్, ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని ఓయూ జేసీ అధ్యక్షుడు గడ్డం శ్రీను అన్నారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీజీఈపీ సెట్, ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అధికారులు టీసీ కంపల్సరీ అని కండిషన్ పెట్టడంతో విద్యార్థులు C# దోస్త్ ద్వారా డిగ్రీలో జాయిన్ అయ్యే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రైవేటు కాలేజీలను బలోపేతం చేసే విధంగా అధికారులు చర్యలు ఉన్నాయని, ఇదే విషయాన్ని ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ ప్రక్రియలో నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. ఈఏపీ సెట్, ఎంసెట్ అడ్మిషన్లో కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తంలో కూడా
విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్నదని చెప్పి నిన్న శనివారం సాయంత్రం నుంచి ఫోన్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్కు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు మేము ఫోన్ ద్వారా కానీ ఈ లెటర్ ద్వారా కానీ మేము అసౌకర్యంగా ఉన్నది ఈ ఎపిసెట్ కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీని బలోపేతం చేసినట్టే అనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. సెకండ్ ఫేజ్లో అటువంటి సీటు రిపోర్టింగు మ్యాండేటరీ టీసీ మ్యాండేటరీ కాలేజీలను పెట్టి ఆ క్యాన్సలేషన్కు 2 తారీఖు దాకా చేసిన తర్వాత విద్యార్థులు ఎక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి అనేటువంటి పరిస్థితి లేకుండా సీశాప్ ఆగస్టు 3 రిజిస్ట్రేషన్ ఉంటే సీశాప్లో ఆగస్టు 9న సీటు అలాట్మెంట్ ఉంటే ఈ థర్డ్ ఫేజు 3 తారీఖు నుంచి స్టార్ట్ అయితే 10 తారీఖు నాడు సీట్ అలాట్మెంట్ ఉంటే ఈ 9 తారీఖు సీట్ అలాట్ అయినటువంటి విద్యార్థులు సీశాప్లో సీట్ అయినటువంటి విద్యార్థులకు నేను సర్టిఫికేట్ క్యాన్సలేషన్కి అవకాశం ఇయ్యా, డ్రాప్అవుట్స్కి అవకాశం ఇయ్యా, ఫీజు వాపస్ ఇయ్యా అని చెప్పి యూజీసీ నిబంధనలను సైతం యూజీసీ ఫీజు రీఫండింగ్ పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేయక విద్యార్థులకు తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఆగస్టు 3, 6 తారీఖు తోటి దోస్తులో కూడా అడ్మిషన్లు పూర్తవుతున్నాయి. అంటే ఈ ఏపీసెట్ ఆర్ ఎంసెట్లో సీట్లు పొందినటువంటి విద్యార్థులు తమ సీట్లను క్యాన్సిల్ చేసుకోనికి అవకాశం ఇవ్వకుండా లేదు బీ కేటగిరీలో 10వ తారీఖు లాస్ట్ డే రావడం వల్ల ఇప్పటికి కూడా యాజ్ ఆన్ టుడే ఇప్పటికి కూడా 10 తారీఖు వరకు కంప్లీట్ చేయమని చెప్పి బీ కేటగిరీ గైడ్లైన్స్ ఇచ్చిర్రు. ఇప్పటికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో జరిగిన ఈనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన పుస్తకావిష్కరణ కార్యక్రమం హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జర్నలిస్టు డిమాండ్ డే సందర్భంగా మాచర్లలో ర్యాలీ నిరసన కార్యక్రమం. జర్నలిస్టుల భద్రత, ఆరోగ్య సదుపాయాలు ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలని డిమాండ్. బీఆర్ఎస్ కండువా కప్పుకున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి 200 మంది. ఉప్పల్లో రోడ్డెక్కిన జొమాటో డెలివరీ బాయ్స్. గత 2-3 నెలలుగా కష్టానికి తగిన డబ్బులు రావడం లేదని డెలివరీ బాయ్స్ నిరసన. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.